గ్రంథంలోనే 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం చూడండి. అపోస్తలుల గ్రంథంలో 2:32. ఈ యేసును దేవుడు లేపాను. నేను త్వరగా కొన్ని చదివి ముగిస్తాను, ఎక్కువ సమయం లేదు. 32. ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము ఈ యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని ఈ అపోస్తలులు, మనకున్నటువంటి బైబిల్ లేదు ఆ రోజుల్లో, వాళ్ళు దేని గురించి సాక్ష్యం చెప్పారు? ఏది సువార్త అయిందంటే యేసుక్రీస్తు వారు రక్షకుడు, యేసుక్రీస్తు వారు చనిపోయాడు, యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినాన లేచాడు. ఇదే వాళ్ళకున్న బైబిల్, అపోస్తలులు చెప్పినటువంటి మార్గం. ధర్మశాస్త్రం ఉంది, అయితే యేసుక్రీస్తు వారు దాంట్లో ఆ చేరాతల్ని కొట్టివేశాడని వీళ్ళు సువార్తని చెప్పడం మొదలుపెట్టారు. అందుకు మేమే సాక్షులు, మేము బతుకున్నాం, మేమే సాక్షులు, సజీవ సాక్షులు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు వారు సువార్త. 3వ అధ్యాయంలో చూడండి, 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాను, అందుకు మేమే సాక్షులు. అపోస్తలులు అని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి? సజీవమైనటువంటి సాక్షి. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం ఈ రోజుకి మనం అందరం ఏంటండి? సాక్షులు. మనందరం కూడా ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల విషయంలో సాక్షులమై ఉన్నాం. అలాగే 10వ అధ్యాయం, అపోస్తలులోని 10వ అధ్యాయం 39వ వచనం, 113. ఆయన యూదులు దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటిని మేము, ఆయన చేసినటువంటి ప్రతి గొప్ప కార్యానికి మేము సాక్షి. అంటే ఈ అపోస్తలులు చెబుతున్న బోధ, అపోస్తలుల కార్యముల్లో వాళ్ళు చేసిన కార్యాలు ఏంటి? సాక్ష్యం చెప్పడమే. ఎందుకో ఆయన చేసిన గుడ్డి వారిని బాగు చేశాడు, చాంద్రోగస్తుల్ని బాగు చేశాడు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు, 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు, ఇంకా తిని మిగిలే. ఒక పాస్టర్ ఇట్లా అన్నాడు, తిన్నోళ్ళు ఎవరు గమ్ముకుంటారు, వచ్చి సంచులో కూడా దొరుకుకొని ఉంటారు. సో అలాగే కూడా నిండిపోయింది. నిండిపోయి 12 గంపలు మిగిలాయంట 12 మంది శిష్యులకి. వాళ్ళు కూడా సాక్షులయ్యారు. మన నిమిత్తం ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు పొందాడు. దానికి గాడి లేదా నీ రాజు వస్తాడు ఏషియాలో ఉన్నటువంటి ప్రవచనం నెరవేరింది, దానికి మేము సాక్షి. ప్రతి విషయానికి మేము సాక్షి. చనిపోయిన లాజర్ని కూడా తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులం. మా జీవితాలు మారిపోయాయి. చేపలు పట్టుకునే నన్ను తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరుగా చేశాడు, నా జీవితం మారిపోయింది అని వీళ్ళు సాక్ష్యం చెప్తారు. ఆ 39-40లో చూడండి, దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన ఎవరికి? సాక్షులకే. అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇది అందరికి ఇవ్వాల, ఈ భాగ్యం మాకే ఇచ్చాడు, అందుకే మేము సాక్షులు. ఈ అపోస్తలులకి ఇవ్వబడినటువంటి భాగ్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వాళ్ళు చెప్పినటువంటి సువార్త ఇదే. సంఘం ఎలా ఉండాలా ఏంటి అవన్నీ అపోస్తలుడైనటువంటి పౌలు వచ్చినటువంటి మాటలు, ఆయన సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరికలు. ఈ అపోస్తలుల కార్యంలో మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి సాక్ష్యం వస్తుంది. రక్షణ, విమోచన, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అనేటువంటి విషయానికి, విశ్వాసానికి వాళ్ళు సాక్షులుగా నిలిచారు. అదే సాక్ష్యం వాళ్ళు వీధుల్లో పెట్టారు, అదే సాక్ష్యం వాళ్ళు ఆ దేశాల్లో పెట్టారు, అదే సాక్ష్యం వాళ్ళు దేశమాలన్నిటిన పెట్టారు. భూదిగంతాల వరకు వాళ్ళు వ్యాపింపజేసిన సాక్ష్యం కూడా అదే. ఆయనే ప్రభు,
ఆయన ద్వారా తప్ప వేరే మార్గము లేదు. తండ్రి దగ్గరికి చేరడానికి ఆయనే మార్గం. ఆయనే స్వస్థపరచగలడు. ఆయనకు ప్రార్థన చేయడం ఇలాగా కొండ మీద ఆయన చెప్పాడు మాకు, ఆయనకి ఇలాగా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరుస్తాడు. ఇలా ప్రార్థన చేస్తే కాళ్ళకి శక్తిని ఇస్తాడు. ఇలా ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి వారు కూడా తిరిగి లేస్తారు. పేతురు అదే పని చేశాడు, చనిపోయినటువంటి వాడిని లేపేస్తాడు. కోనేటి దగ్గర పడున్నటువంటి ఒక వ్యక్తి కదా వెయిట్ చేస్తా ఉన్నాడు, ప్రభు శక్తిని ఇచ్చాడు, లేచాడు. అదే పని పేతురు కూడా చేయగలిగాడు. మాకేది ఇవ్వబడిందో అదే నీకు ఇస్తున్నాం అన్నాడు. ప్రభు కొరకు సాక్షులుగా నిలిచి. అయితే సంఘమే కాదు, ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సాక్షులమై ఉన్నామనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనమే సాక్షులు. అదే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి 22లో కూడా చూద్దాం. చూడండి 22లో అపోస్తుల కార్యంలో 22:14. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై. ఏమేమి రాయబడి ఉన్నాయండి? కన్నవాటిని విన్నవాటిని. ఇప్పుడు మనం పాడుకున్న పాట కూడా అదేనా? ఇప్పుడు మనం పాడిన పాట కూడా అదే. కన్నవాటిని విన్నవాటిని, మనం అనుభవించినటువంటి వాటిని. ఏదో అబద్ధ సాక్ష్యం చెప్పమని చెప్పడం లేదు. యేసు ప్రభువు కూడా లేనిపోని మాటలని చెప్పమని చెప్పడం లేదు, అబద్ధాలు చెప్పమని చెప్పడం లేదు, గొప్పలకు పోయి ఏదో చెప్పాలని ట్రై చేయమని చెప్పడం లేదు. మన జీవితంలో ఏం జరిగిందో అదే చెప్పమంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం అనుభవించారో, వాళ్ళు ఏం చూశారో, వాళ్ళు కల్లారా ఏం చూశారో అదే వాళ్ళు చెప్పారు. ఈ దినం మనం కూడా నోరిప్పి మనం కల్లారా ఏం చూసామో మన జీవితంలో. కొత్త వాళ్ళకి మోషే గురించి తెలుస్తుందా, దావీదు గురించి తెలుస్తుందా, పౌలు గురించి తెలుస్తుందా? చెప్పండి. మన జీవితంలో దేవుడు చేసిన మేలుని మనం చెప్పాలి. అపోస్తలుల కార్యముల్లో జరిగినటువంటి పని అదే. వాళ్ళు కన్నవాటిని విన్నవాటిని చెప్పారు. ఏవేవేవో రెఫరెన్స్లు కదా, నెంబర్లు ఇవి కాదు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి దేవుడు చేసిన మేలు చెప్పి, ఇదమ్మా నా బిడ్డ విషయంలో నేను ప్రార్థన చేస్తే నాకు ఈ మేలు జరిగింది, ఇదో నా ఉద్యోగ విషయంలో నేను ప్రార్థన చేస్తే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, ఇదో ఈ ట్రాన్స్ఫర్ విషయంలో ఈ 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నానంటే ప్రభు కృప వల్ల. అదే అవసరంలో అవతల వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నమ్మనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. చచ్చిపోతామని మనశ్శాంతి లేనటువంటి వారు ఉన్నారు. పిల్లలతో ఏగలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు. మన పరిస్థితులు కూడా అటువంటి పరిస్థితుల్లోనంటే మనల్ని దేవుడు బయటికి పిలిచాడు. బయటకు వచ్చినటువంటి వారం, నిరీక్షణ కలిగినటువంటి వారం, ఆ నిరీక్షణ వాళ్ళకు కూడా మనం చెప్పాలి. అందుకే మనం ఈ దినం సాక్షులమై ఉన్నాం అంటున్నాం. కన్నవాటిని విన్నవాటిని అనుభవించినటువంటి వాటిని ప్రభు మహిమార్థమై వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి. మన సంఘంలో సాక్ష్యం చెప్పడం చాలా తగ్గిపోయింది. ప్రతి ఆదివారం అవకాశం ఉంది. ప్రార్థన అయిపోయాక ఎవరికైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముందుకు రావచ్చు. దేవుడు మీకు చేసినటువంటి మేలుని చెప్పచ్చు. ఆ వారంలో కావచ్చు. చిన్న చిన్న విషయాలే, అవి వేరే మనిషి చేయలేడు. మనం పనిచేస్తున్నటువంటి యజమానుడు చేయలేడు. ఆ యజమానుడు మనకి ఇవ్వట్లేదు, దేవుడు ఇస్తున్నాడు. నిన్న విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకున్నాం. 122వ కీర్తన, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు, ఆయన తట్టు నా కళ్ళు ఎత్తుచున్నానని కీర్తనకారుడు అంటున్నాడు. యజమాని చేతుల వైపు ఎలాగైతే పనివాడు చూస్తాడో, యజమానురాలి చేతి వైపు ఎలాగైతే పనిగత్తు చూస్తాడో, మనం అట్లాగా చూచి ఆయన ద్వారా పొందినటువంటి వారు ఈరోజు మనం వేసుకుంటున్నటువంటి బట్టలు, ఈరోజు మనం తింటున్నటువంటి ఆహారం ప్రభు ఇచ్చినదే. ఇదే సాక్ష్యం. ఇది మా తెలివి కాదు, మా పెద్దవాళ్ళు కూర్చిన సంపద కాదు. ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ప్రభు ఇచ్చిందే అని మనం సాక్ష్యం చెప్పాలి. అటువంటి తీర్మానంతో మనం సంఘంలోంచి బయటకు వెళ్ళాలి. ఈరోజు
మనకు తెలిసినటువంటి వారితో మనం షేర్ చేసుకోవాలి. సాతానుడు ఏం చేశాడంటే, వింటున్నారా అందరూ? టీవీలో మెసేజ్లు చూసి వచ్చేటువంటి వారు మందిరాలకి కేవలం 6% ఉండే. మిగతా వారందరూ కూడా ఒకరు చెప్తే అక్కడ మందిరం ఉంది, అక్కడ బాగుంది, వాక్యం ఉంది, మాటలు ఉన్నాయి, సంతోషం ఉంది, సమాధానం ఉందని చెప్తే వచ్చినటువంటి వారు. కానీ దేవుడే మరి సాతానుడు ఎలా భ్రమపరిచేశాడంటే, ఎక్కువ మంది ఈ రోజుల్లో వచ్చేటువంటి పాస్టర్స్ అటువంటి పరిచయాన్ని పక్కన పెట్టేసి టీవీల్లో మెసేజెస్లో ఎక్కువ కనిపిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి 6% ఉంటుంది. ఆ 6% ఉంటుంది. మిగిలిన 80% సాతానుడు క్లోజ్ చేసేస్తా ఉన్నాడు. అంటే రీచ్ కాలేకపోతున్నారు. ఆ దినాల్లో ప్రభు ఇంత గొప్ప కార్యం చేశాడు. అది ఎలాగా? ఆత్మ మీద ఆధారపడటం, ప్రజలు సాక్ష్యం చెప్పడం వలన ఈరోజు ఇంత సేవ జరగలిగింది. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం మార్గాలు ఎత్తుక్కోవాలి. ఎలాగ అప్రోచ్ అవ్వాలనేటువంటి మార్గం ఎత్తుక్కోవాలి. ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలా, ఏ మాట ప్రభువు వైపు వారిని ఆకర్షిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. ప్రభు ఒక అవకాశం ఇవ్వు, ఒక ఆత్మనన్నా నేను మీ మందిరానికి చేర్చగలను. మందిరానికి కాదు, మీ దగ్గరికి చేర్చాలి. నాకు ఒక్క కిరీటం అన్న నేను సంపాదించుకోవాలి. ఇటువంటి ఆలోచన మనకి కలిగి ఉండాలి. జీవితంలో మనం చాలా వాటి విషయాల్లో మనకు కావాల్సిన విషయం కొరకు అలాంటి కావాలనుకుంటే అది మంచిదైనా చెడ్డదైనా మనం 100 మాటలు మాట్లాడతాం. చుట్టుపక్కల ఆ స్థలం నాకు కావాలనుకోండి, అబ్బే అది వేస్ట్ అని అందరికీ చెప్తాం. చెప్పమా? వేస్ట్ అని చెప్పమా? అది కావాలనుకున్నప్పుడు ఇంకో రెబ్బను రానివ్వం. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం దేవుని పరిచయంలో కూడా అంతే ఆతృత ఉండాలి, అంతే సిద్ధపాటు ఉండాలి. మన జీవితమే పరిశుద్ధంగా లేకపోతే కార్యం జరగదు. పరిశుద్ధాత్మను మనం ఉపయోగించుకోండి. ఊరికే డమ్మీ. అందరూ చాలా మంది నరకానికి పోతారు కదా, అట్లాంటి నరకానికి పోయే డమ్మీలోనే ఉంటుంది. ఆత్మ చేత బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్ముడు బాప్తిసం, నీటి బాప్తిసం పొందినటువంటి మనం ఆయన సాక్షులంగా జీవించాలి. ఈ విషయాన్ని మాటికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకున్నటువంటి పరిచర్య, ఇందాక మనం పాడుకున్నటువంటి పాట, కావలివాడ ఓ కావలివాడ, పొలం చూడు చాలా ఉంది. మన పర్సంటేజ్ ఎంత అండి? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఇండియాలోనే ఎంత ఉంది అంటే ఇక్కడే ఎక్కువ పంట ఉంది. ప్రభు కొరకు ఆత్మను సంపాదించాలి. ఆ బాధ్యత భారం మనందరం కలిగి ఉండాలి. ప్రతిసారి చర్చిల్లో మనల్ని దీవిస్తాడు ఇటువంటి మెసేజెస్ వింటూ ఉంటాం. కానీ యాక్చువల్గా మన డ్యూటీని మర్చిపోతూ ఉంటాం. బైబిల్లో ఏమని రాయబడిందంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, ఇది నేను చెప్పిన మాట కదా, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. సొలొమోను మహారాజు కూడా మొదట ఏం చేశాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికాడు. అప్పుడు ప్రపంచమే ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చింది కదా. దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకునేటువంటి మార్గం తెలుసు. ఒక పాట ఉంది, పరిచయం చేయలేకపోతే చేసే వాళ్ళు పంపించమని, చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహించమని. ఆ దినాల్లో అటువంటి ప్రోత్సాహం బట్టి ఈ దినం మనం అవన్నీ అనుభవించగలుగుతాం. మనకున్నటువంటి భారం, బాధ్యత ఓన్లీ మాటల్లో కాదు, క్రియలు లేనటువంటి విశ్వాసం వృతమని ఉంది. మనం సిద్ధపడాలా. మనల్ని ప్రభువు ఎందుకు పిలిచాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఫస్ట్ నన్నే ఎందుకు పిలిచాడు, నాకే ఈ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు, నా బంధువులందరిలో నాకే ఈ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు, నాకే ఈ చదువును ఎందుకు ఇచ్చాడు, నన్ను చూసేవాళ్ళు లేకపోయినా నాకే ఈ ఆధిక్యత ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నాకే ఈ సంతోషం, నాకే ఈ నెమ్మది ప్రభు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆశీర్వాదం కోరుకుంటుంటే ఆయన పనిలో ముందుంటారు. మొదట నీతి వెతకాల, మన జీవితం నీతిగా ఉండాలా, మనం సాక్షార్థమై ఉండాలి.
మన నోరట వీధుల్లో వినపడకూడదు. మన నోరు వీధుల్లో వినపడకూడదు. భర్త జీవితం భార్య వల్ల మారిపోద్దంట. బైబిల్లో ఉన్న మాటలే, నేను వేరే మాటలు ఏం చెప్పను. అలా అలవాటు కూడా లేదు. నాన్న కూడా చెప్పేవాడు కాదు, అలా నేను విన్నవాడిని కూడా కాదు. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి మనం వాడుకోవాలి. ఇక్కడ అపోస్తుల కార్యములు అని రాయబడింది కదా, వాళ్ళు చేసినటువంటి పని అదే. సాక్ష్యం చెప్పారు ప్రతి దగ్గర. నువ్వు చేసేటువంటి నా ఇక్కడ చర్చిలోకి రా, ఒక మాట ప్రార్థన చేయించుకో. దేవుడు ఎక్కడో దగ్గర వాళ్ళు పట్టుకుంటాడు. మన పనిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోవాలి. సంఘంలో కొంతమంది స్త్రీలు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, రమ్మని పిలుస్తూ ఉన్నారు, చాలా సంతోషం. బ్రదర్స్ కూడా అప్రోచ్ అవుతున్నారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి భారాన్ని మనం జాగ్రత్తగా, అందుకే ఇక్కడ అపోస్తులలోనే ఏమని రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఉంటాయి. మనం దేవుడు వాడుకోవాలంటే ఆ పాపాల్లో పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, ఒక మాట చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. ఆ అధ్యాయం చూస్తే మొత్తం సాక్ష్యం గురించే ఉంటుంది. మొత్తం సాక్ష్యమే. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వైపు వాడునైన యేసు వైపు చూచుచు ఓపికతో మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెడదాము. విశ్వాసం మనం పొందాం, అది యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే పొందాం. దాన్ని కొనసాగించాలన్నా కూడా, ఈ క్రిస్టియానిటీ కొనసాగించాలన్నా కూడా, ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నా కూడా యేసు వైపు మనం చూడాలి. అందుకే పౌలు కూడా అన్నాడు, ఈ అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఏమన్నాడు, తన లాస్ట్ డేస్లో విశ్వాసము కాపాడుకున్నాను అన్నాడు, మంచి పోరాటం పోరాడాను అన్నాడు, తన విశ్వాసాన్ని కడదాగా కాపాడుకున్నాను. ఈ మాటలన్నీ తన అనుభవపూర్వకంగా మాట్లాడేటువంటి మాట. తన విన్నాడిని కాపాడిని, వాళ్ళు వేరే ఏం చెప్పాలి. అయితే దేవుడు ఒక ప్రశ్న మనకు కుదురుతున్నాడు, మన జీవితంలో చేసిన మేలుని మనం చెప్తున్నామా? మన పేరు ఆ కార్యములు చూస్తే పేజీలో ఇక్కడ అపోస్తుల కార్య గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఆ 12 మంది పూర్తిగా లేవు చెప్పాలంటే. మన పేరు కార్యాలు రాస్తే ఏమైనా ఉంటాయా? ప్రభు కొరకు చేసిన కార్యాలు, చెప్పినటువంటి సాక్ష్యాలు ఎంతమంది ముందు నిల్చున్నారో తెలుసా? ఒకరు తలకిందులుగా సిలువ వేయబడ్డారు, ఒకరు తల నరికించుకున్నారు, ఒకరు కొట్టించుకున్నారు, ఒకరు రాళ్లతో కొట్టి చంపబడ్డారు, సాక్షులుగా నిలవబడ్డారు ప్రభు కొరకు. వాళ్ళ కొరకు ఉంచబడినటువంటి ఆ జీవ కిరీటం పొందడానికి ప్రభుకి సాక్షులుగా నిలవబడ్డారు. ఇలా ఉన్నాం. దేవుని బిడ్డమైనటువంటి నీతో నాతో ప్రభు చెప్తున్నటువంటి మాట, మనం సాక్షులమై జీవించాలి, ప్రభుకి సాక్షులమై జీవించాలి. మొదటి యోహాను పత్రిక ఒక మాట చదువుతాం చూడండి. మొదటి యోహాను పత్రిక 221 పేజీ నెంబర్. మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను చూడండి. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది, నాతో చదవండి, మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని త్రాకి చూచెనో అది మీకు తెలియదు. వేరే ఏమీ కాదు, వేరే ఏమీ కాదు. మేమేం అనుభవించామో, సాక్ష్యం చెప్పడం అంటే మనం అనుభవించేటువంటి వాటిని. వాక్యాలన్నీ చెప్పి వల్లించి చెప్పే వాళ్ళకి అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోల్డ్ అనే ఉపమానాలు చెప్పాడు, వాళ్ళకి అర్థం అవడం. బోల్డ్ ఉపమానాలు చెప్పాడు. మనకు తెలిసిన మన జీవితంలో జరిగినటువంటి విషయం. 2వ వచనం చూడండి. ఆ జీవము ప్రత్యక్షమైనను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచుతున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు
మేము చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతిలో రాయించున్నాం. చిన్నప్పుడు లెటర్ రాసేవాళ్ళం కదా, మేమంతా క్షేమం, మీరు క్షేమమా, ఇవన్నీ. నేను కూడా ఒకసారి చదివేది ఇంగ్లాండ్లో. వీళ్ళు ఎలా రాశారు పత్రికలు? వీళ్ళు ఎలా రాశారంటే, మేము చూసిన దాన్ని, మేము వినిన దాన్ని మీకు చెప్తున్నాం. అబద్ధాలు చెప్పడం లేదు. మా జీవితంలో దేవుడు నాకు చేసిన మేలు నేను నీకు చెప్తున్నా, నీ బతుకు మార్చుకో అని చెప్తున్నా. ఇలాగే సేవ చేశారు వాళ్ళు. మన జీవితంలో మనకి రాకపోవచ్చు మాటలు చెప్పడం, వాక్యం చెప్పడం రాకపోవచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలు మర్చిపోబాక. ఆ 90 ఎక్కడా అన్నాడు కదా ప్రభు. ఒక్కడొస్తే ఆ ఒక్కడి విషయంలో ప్రభు సంతోషపడ్డాడు, 90 విషయంలో బాధపడ్డాడు, ఎదురు చూశాడు. మనకి మన జీవితంలో చేసినటువంటి మేలుని ఇతరులకు చెప్పాలి బాధ్యత మనకు. అందుకు మేము సాక్షులమై ఉన్నామంటున్నాడు. మేము చూసినటువంటి నిత్య జీవం, మాకు ఇవ్వబడినటువంటి నిత్య జీవం, తండ్రి మాకు ఇచ్చినటువంటి నిత్య జీవం, యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి జీవం, మేము పొందినటువంటి జీవం, ఆయనే జీవమై ఉన్నాడు. మాకు ఈరోజు రెండో చావు లేదు. మేము చనిపోతే తక్కడో బిక్కడో కాదు, మేము ప్రభు దగ్గరికి చేరతాం. ఇదే మాకు ఉంచబడినటువంటి నిరీక్షణ. మేము తిరిగి ఒక దినాన్ని వాళ్ళని చూస్తాం. చనిపోయినటువంటి వారిని, యేసు ప్రభు నామంలో చనిపోయినటువంటి వారిని మేము తిరిగి చూస్తాం అనేటువంటి నిరీక్షణ క్రైస్తవులు అయినటువంటి మాకు ఉంది. ఇదే మన సాక్ష్యం. శరీరానికే ఎడబాటు, కానీ ఆత్మ కాదు. ఒక దినాన వాళ్ళని మేము చూస్తాం. అలా నమ్మకమైనటువంటి మంచి దాసుడాన్ని తీర్పు పొందేటువంటి భాగ్యం మనకి ఉంది. అయితే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. లోకంలో ఇక్కడి నుంచి బయటకు వెళ్తే లోకంలో ఉన్నటువంటి పనులు అనేకమైనవి, మన జీవనోపాధి కొరకు అనేకమైన ఫోన్లు మాట్లాడుకోవాలా, మనం పనులు చేసుకోవాలి. కానీ ఆయన సన్నిధిలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం వచ్చినప్పుడు, ఆయన సాక్షిగా జీవిస్తున్నప్పుడు, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనం సాక్షులం అని ఇక్కడ రొట్టె విరుస్తూ బయట సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే అది ఎందుకు పనికిరాదు. అది మృతంతో కూడినటువంటి అటువంటి జీవితం, అటువంటి సాక్ష్యం నీకు బయట లేకపోతే వేస్ట్. సండే చర్చికి రావడం వేస్ట్, మధ్యలో కూడికలకు రావడం వేస్ట్, నీ టైం వేస్ట్. చెప్పాలి నీకు పరలోక భాగ్యం కూడా రాదు. మన జీవితాన్ని కాపాడుకోకపోతే వృధాగా వేస్ట్ చేసుకుంటున్నాడు. దేవుడు అందుకే ఏమన్నాడంటే, వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఇలా నులివెచ్చని జీవితాలు జీవించకండి. సున్నం కొట్టినటువంటి సమాధులుగా ఉంటుందా? పండుగ రాగానే నీట్గా సున్నం కొట్టేస్తాం కదా, కానీ లోపల ఏముంది? డెడ్ బాడీ ఉంది. అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు. లోపల ఒక, బయట ఒకటి, ఆ పరిస్థితులు మనకు ఉండకూడదు. వేషధారి జీవితాలు వాళ్ళకి అసలు స్థానం లేదన్నాడు పత్రిక. ప్రభు సన్నిధిలోనికి చేరాలంటే ఆ పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి, ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, ఇవ్వబడినటువంటి ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకి మనం చెప్పాలి. అందుకు మనం సాక్షులమై ఉన్నామని చెప్తున్నాడు. నయమాన్ అని ఒక కుష్ఠరోగి, నయమాన్ ఆయన ఏం చేశాడంటే 7 సార్లు మునిగాడు. చిన్నపిల్లలకి తెలుసు, సండే స్కూల్ స్టోరీ. 7 సార్లు మునిగాక ఆయనకి కుష్ఠరోగం పోయింది. అయితే తిరిగి సిరియా దేశానికి వెళ్తున్నాడు, రాజు దగ్గరికి. అక్కడేమో పోయి మొక్కాలంట. రేమోను అనే దేవతకి మొక్క, లేకపోతే రాజు ఒప్పుకోడు. అందుకని ఈయన ఏం చేశాడంటే, ఆయన చేసినటువంటి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మిగతాదంతా చెప్పడం. 2 గాడిదలు మోసే అంత మట్టిని ఇజ్రాయెల్ దేశం నుండి తీసుకుని పోయాడు. దాని మీద వేసుకొని కూర్చుంటాను. అంటే నేనుండే దేశం ఏది? ఇజ్రాయెల్ దేశమే, నాకు దానికి సంబంధం లేదు. అటు రాజు కూడా సాక్ష్యం, అది దానికి మొక్కినా దానికి సంబంధం లేదు. ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఆ స్థాయిలో కదా. ఈ దినం దేవుడు నీకు ఇచ్చిన స్థాయిలో నువ్వు సాక్షిగా జీవించాలి. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడి మాటలు మన వీటిలో దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకొని ముగిద్దాం.
మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవాలయం వందనాలు. మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీకు సాక్షులంగా జీవించేటువంటి భాగ్యాన్ని మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. మీ కొరకు మేము సాక్షులంగా ఇహలోకంలో జీవించినట్టు, ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించినట్టు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మేము కనినవి విన్నవి అయ్యా, మేము పొందినటువంటి ఆ నిత్య జీవం గురించి సాక్షులంగా అనేక మందికి చెప్పేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మాలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని దయతో మీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి అయ్యా మీ జల్లుగా చేసుకొని మరి ప్రభా బాప్తిసం, మరి తండ్రి పరిశుద్ధాత్మ బాప్తిసంతో అయ్యా మమ్మల్ని పవిత్రపరిచి మా హృదయంలోనికి మీరు రమ్మని తండ్రి మా ద్వారా మీ కార్యం జరిగించమని మా ప్రాణదేహాత్మను మీకు అప్పచెప్తూ ఉండగా అయ్యా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికేటువంటి యోధులుగా మమ్మల్ని మలచమని వేడుకుంటూ తండ్రి మా ప్రాణదేహాత్మల్ని మీ చేతికి అప్పచెప్తూ ఉండగా తండ్రి మీ ఆశీర్వాదం పొందగలిగేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, మీ బిడ్డలమైనటువంటి మాకు ఉంచబడినటువంటి ఆ నిరీక్షణ అయ్యా తలగానే ఉంచుతామన్నటువంటి ఆ వాగ్దానం తండ్రి మా జీవితాల్లో నెరవేరగలుగుటకు సహాయం చేయమని, ఈ ఉదయకాల దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని, మరి ముఖ్యంగా ఈ దినం మరి గీతమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ పరిచయం కొరకు చేతులు దాచారు, వారిని కూడా దీవించి అయా వారి చేతి పనిని ఆస్వాదించమని దీవించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని, ఉన్నటువంటి అవసరతలన్నింటినీ తీర్చమని, స్వస్థపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఇంతతో ఈ